మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 58 సంవత్సరాలకు వస్తున్న కౌరల పౌర్ణమి. ఈరోజే దత్త జయంతిని జరుపుకుంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో కష్టాలు, దరిద్రాలు, దోషాలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న అన్ని నెగిటివ్ శక్తులు బయటకు పోతాయి. మీ దేహానికి తెలియని అద్భుత శక్తి వస్తుంది. నూతన ఉత్తేజం వస్తుంది. ఇలా స్నానం చేయటం ద్వారా 7 జన్మల పాపాలు పటాపంచలవుతాయి. సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మార్గశిర పౌర్ణమి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు రాత్రి చంద్రుని కిరణాల్లో అమృతం నిండి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు, మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరపప్పు గోమాతకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఈ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా ఈ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్ళినా పూజామందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించినా పుణ్య ఫలాలను ప్రసాదించమనే కోరుకుంటూ ఉంటారు. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమనే కోరుకుంటూ ఉంటారు. నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలి తీరుతుంది. అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మజన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యుభయం లేకుండా ఉండాలంటే, నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది. దీనినే కోరల పుణ్యమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్యమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయనను పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావటం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ రోజుల్ని యమత్రష్టలుగా చెప్తూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఇక కూరల పున్నమి రోజున కుడుములు చేసి వాటిని
కొరికి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరకబాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామివారు జన్మించారు. ఈరోజు గురువును పూజిస్తే చాలా మంచిది. లేదంటే దగ్గరలో దత్తాత్రేయ స్వామివారి సన్నిధానం ఉంటే గనుక అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి అంటారు. ఈ పున్నమి రోజు ప్రాతకాలంలో ఒక పని చేస్తారు. అదేమిటంటే కుక్కలకు రొట్టెలు చపాతీలు పెట్టేవారు కూడా అది కొరికి పెడుతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మార్గశిర మాసాలు యమ ద్రష్టలు ఈ సమయంలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ సమయంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. మనం గమనిస్తే ఈ కాలంలోనే చాలామంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో యముడికి కోరలు వస్తాయి. ఇలాంటి అపమృత్యు దోషాలను తొలగించుకోవడానికి కుక్కలకు ఆహారం పెట్టాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏమిటంటే సంవత్సరంలో ఒక్కసారైనా సరే రోడ్ల మీద తిరిగే కుక్కలకు ఆహారం పెట్టాలి. కుక్కలకు ఒక్కసారి ఆహారం పెట్టినా అవి ఆ మనిషిని మర్చిపోవు. ఒక్కసారి కుక్కకు ఆహారం వేశారంటే మళ్ళీ ఆ కుక్క మిమ్మల్ని చూసినప్పుడు తోక ఊపుతుంది, మిమ్మల్ని గుర్తుపడుతుంది. అందులోనూ కొరికిన ఆహారాన్ని కుక్కకు ఆహారంగా పెడితే అది ఆ మనిషిని అస్సలు మర్చిపోదు. ఆ కుక్క ఇక ఆ మనిషిని కరువదు. ప్రమాదాలు తగ్గిపోతాయి. అందుకని మార్గశిర పౌర్ణమి రోజు కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో చపాతీలు రొట్టెలు పెడతారు. మరికొన్ని ప్రాంతాల వారు కుడుములు పెడతారు. ప్రత్యేకించి ఈ కోరల పౌర్ణమి రోజు పెళ్ళైన ఆడవాళ్ళు కుక్కలకు చపాతీలను లేదా రొట్టెలను లేదా కుడుములను పెడితే భర్తకు ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, భర్తకంతా మంచే జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇవి పెట్టడం కుదరని వారు ఈరోజు కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ పెరుగన్నాన్ని పెట్టినా కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషాలు పోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అసలేదీ లేని వారు మీకు అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని పెట్టినా చాలా మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఇంట్లో అందరూ కూడా కుక్కలకు ఆహారం పెట్టకపోయినా ఇంటి ఇల్లాలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కుదిరితే పిల్లలు భర్త అందరూ కలిసి కుక్కలకు ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. ఇంట్లో పెంచుకునే కుక్కలకు కాదు, రోడ్ల మీద తిరిగే కుక్కలకు మాత్రమే పెట్టాలి. ఇలా కుక్కలకు ఆహారం పెట్టడం వలన మీకు అపమృత్యు దోషాలు ఉండవు. ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు కుక్కలకు ఆహారం పెట్టడం అస్సలు మరువవద్దు. మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అని అంటారు. ఈరోజే దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది 58 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు. ఇది ఎంతో శక్తివంతమైన రోజు కనుక ఈరోజు మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేస్తే కనుక గంటలో మీకు ఉన్న కష్టాలు పోతాయి, అద్భుత ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒక నిమ్మకాయతో ఇలా చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ పౌర్ణమికి విపరీతమైన శక్తులు ఉంటాయి. ఇలా పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజు దుష్ట శక్తులకు పవర్ పెరుగుతుంది. ఇలాంటి రోజు కోసం తాంత్రికులు, చేతబడులు చేసేవారు, క్షుద్ర పూజలు చేసేవారు ఎదురు చూస్తూ ఉంటారు.
అంతేకాదు ఈ రోజున చెడును తొలగించటం కోసం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం చేయటం వలన దుష్టి దోషాలు, దుష్ట పీడలు, చెడు గాలి, నెగటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి. లేకపోతే ఒక 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను కొని తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనికి మీరు పెద్దగా ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. సింపుల్గా చేసేసుకునే పరిహారం, చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తులను తీసేస్తుంది. అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేసి మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఎన్నో రకాల బాధల నుండి బయటపడేసే శక్తి నిమ్మకాయకు ఉంది. కాబట్టి పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక పాటించండి. పాటించటం వలన దృష్టి కానీ, దోషాలు, నెగిటివ్ ఎనర్జీలు కానీ, చెడుగాలులు కానీ ఇలా ఏమీ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తిథులు వస్తాయి. దేని శక్తి దానికి ఉంటుంది. ఈ పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే ఇది ఈ సంవత్సరంలో ఆఖరి పౌర్ణమి కనుక తప్పకుండా ఈరోజు ఏదో ఒక పరిహారాన్ని ఆచరించండి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. ధనపరంగా ఉండే కష్టాలు పోతాయి. చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ధనం అందరికీ కావాలి, ధనం మాకు వద్దు అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే మన దగ్గర ఎంత ధనం ఉంటే అంత మర్యాద పెరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. ఇటువంటి ధనం విషయంలో సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, సంపాదన పెరగాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా చక్కగా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 6 తర్వాత ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తెచ్చుకొని ముందు ఆ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల మీద పసుపు కుంకుమలను అద్దండి. అంటే పసుపు కుంకుమలను ఆ ముక్కలకు బాగా అద్దేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను తీసుకొని పసుపు కుంకుమల మీద వేయండి. ఎందుకంటే ఆవాలు చెడును తొలగించేస్తాయి, దరిద్రాలను తొలగించేస్తాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంది. అలాగే నిమ్మకాయకు కూడా మన కష్టాలను, కన్నీళ్లను తీర్చేసే అద్భుత శక్తులు ఉన్నాయి. ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి. ఈ పరిహారంలో వాడే పసుపు కుంకుమలు కూడా చాలా పవిత్రమైనవి. కాబట్టి నిమ్మకాయను తీసుకొని కట్ చేసి దానిలో పసుపు కుంకుమ పెట్టండి. ఆ పైన ఆవాలు వేయండి. ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను మీ 2 చేతుల్లో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని గదులన్నిటిలో తిరిగేయండి. బాత్రూంతో సహా అన్ని గదుల్లో తిరిగేయండి. అలా తిరిగే సమయంలో మా ఇంట్లో ఉన్న గొడవలు పోవాలి, కష్టాలు పోవాలి, మా ఇంట్లో ఉన్న చెడు గాలులు పోవాలి, మా ఇంట్లో వారందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి, ఈ ఇంట్లో అస్సలు ఏ సమస్యలు రాకూడదు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి. వచ్చేసి రోడ్డు మీద, అంటే 2-3 రోడ్లు కలిసే చోటకు వెళ్ళి రోడ్డు పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక తర్వాత వాటిని, అంటే ఆ నిమ్మకాయ ముక్కలను వేరే వారు తొక్కినా మీకేమీ అవ్వదు. ఇలా ఈ పరిహారం చేయటం వలన 60 నిమిషాల్లో, అంటే గంటలో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అంటే ఏవో అద్భుతాలు జరిగిపోయి కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదు. 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక ఆలోచన వచ్చి మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని అర్థం. నెమ్మదిగా మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే నిమ్మకాయతో చేసే పరిహారాలకు అంతటి శక్తి ఉంది. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక ఇన్ని శక్తులు కలిగిన నిమ్మకాయతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ పౌర్ణమి రోజే దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దత్తావతారం 6వ అవతారం.
ఈ దత్తరూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తి భవించి ఉద్భవించినదే దత్తావతారమని పండితులు చెప్తూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ దత్తాత్రేయుణ్ణి శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇచ్చినవారు అని అర్థం. అత్రి కుమారుడు కావటంతో ఆత్రేయుడయ్యాడు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవటం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమి నాడు దత్తుణ్ణి పాలల్లో అభిషేకించి మనసులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయములు చేకూరుతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత, ప్రేత, పిశాచాలు బాధించవు. గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విద్యార్థులకు స్వామి అనుగ్రహంతో చదువు బాగా వస్తుంది. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు. అత్రి మహా తపస్సంపన్నుడు. అత్రికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. అనసూయ మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది. ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది. జంతువులు, పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి. పూలతో నిండిన చెట్టు కొమ్మలు పరవశంగా అటు ఇటు ఊగుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న ఋషి బాలుని చూసిన త్రిమూర్తులు మనం కూడా కొంతకాలం అత్రి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అత్రి దంపతులు సకలోపచారాలు చేసి ఆతిథ్యం స్వీకరించమని కోరతారు. అయితే ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు. అనసూయ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలని షరతు పెట్టాడు. వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులేనని గ్రహించిన అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి ఆశ్రమంలో స్నానం ఇచ్చి ఆకలి తీరుస్తుంది. ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. సరస్వతి, లక్ష్మి, పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. పసిపిల్లలుగా ఉన్న తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథారూపమివ్వమని అనసూయాదేవిని కోరుకుంటారు. అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులకు యథారూపమిస్తుంది. అత్రి దంపతుల భక్తి, వారు చూపించిన పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో 3 పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు. తర్వాతి కాలంలో మహా తపస్సంపన్నుడైన అత్రి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మచంద్రుడిగా జన్మిస్తాడు. అనసూయ గర్భమున శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగాను, పరమేశ్వరుడు దుర్వాస మహర్షిగాను జన్మిస్తారు. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన దత్తాత్రేయునిలో బ్రహ్మ, మహేశ్వర్ల శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడు మహాజ్ఞానిగా మారుతాడు. మార్గశిర మాసం అనేది చాలా గొప్ప మాసం. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్గశిర గురువారాలలో లక్ష్మీవార వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవిని బాగా పూజిస్తారు. ఈ మార్గశిర మాసం మధ్యలో వచ్చేది మార్గశిర పౌర్ణమి. అంటే మార్గశిర మాసం మొత్తం 30 రోజుల పాటు ఉంటుంది. కరెక్ట్గా మధ్యలో 15వ రోజున పౌర్ణమి వస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమినే కోరల పౌర్ణమి అని అంటారు. ఈరోజు దత్త జయంతిని జరుపుకుంటారు. అందులోనూ ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి వచ్చే రోజుకు చాలా శక్తులు వస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి ఒక్క రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టి గుమ్మానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత చక్కగా లక్ష్మీదేవిని పూజించి దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నైవేద్యం పెట్టండి. మార్గశిర మాసంలో ఈ ఒక్క పౌర్ణమి రోజు ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ నెలంతా పూజించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి.
దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మీ కుటుంబం అంతా కూడా స్వీకరించండి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ కలిసి వస్తాయి. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే, ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కటం, గుమ్మం మీద కూర్చుని తలదువ్వటము, గుమ్మం మీద కూర్చొని పూలుమాల కట్టుకోవటము, గుమ్మం మీద కూర్చొని తినటము, గోర్లు కత్తిరించటము వంటి పనులు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు పాలను మీ చేతిలో డైరెక్ట్గా ఎవ్వరికీ ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పొరపాటున ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే 7 జన్మల దరిద్రం పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ కోరల పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ పౌర్ణమి రోజు 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఎంతో మంచి జరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, తరగని సంపదలు వస్తాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు లేదా గల్లులుప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజు కనీసం 1 గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకోవటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన అప్పు తగ్గుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఉప్పును ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్లేదు, చిన్న గల్లులుప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ను పూజ గదిలో 1 గంట సేపు ఉంచండి. తర్వాత ఆ ఉప్పును తీసి మీ వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. లేదా ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటాము అని అనుకునేవారు పరిహారాల కోసం దాచుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ఉప్పును వంటగదిలో పెట్టేసుకొని వంటల్లో వాడేయండి. ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది. కనుక వంటల్లో వాడుకోండి. లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటాము అంటే దాచుకోండి, తప్పేమీ లేదు. ఎలా అయినా ఈరోజు మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి, తరగని ఆస్తి వస్తుంది, సంపాదన పెరుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ పౌర్ణమి రోజున మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. మినప గుళ్ళు అనే కాదు, ఈరోజు మినుములను కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, 1 కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి. మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము. మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు, ఈ పౌర్ణమి రోజున కనీసం 1/4 కేజీ మినుములను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా 1/4 కేజీ, అర కేజీ, కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 100 కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు శుభం చేకూరుతుంది, శుభకార్యాలు జరుగుతాయి, తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి, శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన 3వ వస్తువు కూడా ఉంది, అదే బెల్లం. బెల్లం ఎప్పుడూ ధనాన్ని సూచిస్తుంది, ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది. అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలతో తులతూగుతారు. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే బెల్లం కుంది వచ్చేస్తుంది. ఆ బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవియే మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది. కనక వర్షం కురిపిస్తుంది. తిరగలేని రాజయోగం పడుతుంది. 1,00,00,000 రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తాం. ఉప్పు, మినుములు, బెల్లం ఈ మూడిటిల్లో ఏదో ఒక 2 వస్తువులను కానీ లేదా కనీసం ఒక వస్తువును అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీ కళ్ళతో మీరే అద్భుతమైన రిజల్ట్ను చూస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. పరమ పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక లేత నేరేడు ఆకును కానీ లేదా ఒక లేత వేప ఆకును కానీ తింటే చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏమీ లేదు, ఈ కోరల పౌర్ణమి రోజున ఒక నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తెచ్చుకొని మీ ఇష్టదైవం ముందు పెట్టి మీ శక్తి కొలది పూజించండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకును తీసి దానిలో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం ముక్క కలిపి తినేయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆకులను తెచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా స్వీకరించి తినండి. అసలు పూజ చేసే అంత సమయం లేదనుకునేవారు ఆ దేవుని తలుచుకుని నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తినవచ్చు. మీరు తినగలిగితే అలా డైరెక్ట్గా తినేయండి. లేదంటే తేనె కానీ పంచదార కానీ బెల్లం కానీ కలుపుకొని తినండి. ఇలా కోరల పౌర్ణమి రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఒంటిలో ఉండే దరిద్రమంతా కూడా గంటలో పోతుంది. ధనం కలిసి వస్తుంది. మీ దశ మారిపోతుంది. వాతావరణంలో మార్పుల వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒంట్లోని చెడంతా కూడా పోతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధన ధాన్యాలకు లోటనేదే రాదు. కనుక అందరూ ఈ మార్గశిర పౌర్ణమి రోజున నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తినండి. మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందండి. పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణమి అనేది శూన్యతిథి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజున ఒక గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో బియ్యం కలిపి ఆ పాలను చంద్రుడి వెలుగులో ఉంచాలి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు కూడా కాసేపు పౌర్ణమి చంద్రుడి వెలుగులో కూర్చోవాలి. ఇలా ఒక అరగంట సేపు బెల్లం కలిపిన పాలను చంద్రుడి వెలుగులో ఉంచి, అంటే డాబా పైన కానీ ఇంటి ముందు అరుగు మీద కానీ ఎక్కడైతే చంద్రుడి కిరణాలు, చంద్రుడి వెలుగు ఉంటుందో అక్కడ బెల్లం కలిపిన పాలను ఉంచి ఆ తర్వాత ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఈ పాలను తాగించాలి. ఇలా చేయటం వలన మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. మనుషులు యాక్టివ్గా మారిపోతారు. కనుక మానసిక రుగ్మతలు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేసుకోండి. చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ఆడవారు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. అలా దీపారాధన చేసేటప్పుడు వెలుగుతున్న దీపంలో చిటికెడు గంధం పొడిని వేస్తే చాలా మంచిది. ఇలా ఈరోజు గంధం పొడి వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఇంటికి చాలా మంచిది. కనుక ఈ పౌర్ణమి రోజున అందరూ ఉదయం సాయంత్రం చిటికెడు గంధం పొడి వేసి దీపారాధన చేయండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కోరల పౌర్ణమి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు 1 గంటలో మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆవులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి కోరల పౌర్ణమి రోజున దత్తాత్రేయుల వారి స్వరూపమైన మేడి చెట్టును తాకితే చాలు దత్తాత్రేయుల వారి దివ్య ఆశీస్సులు కలుగుతాయి. 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఎందుకంటే దత్తాత్రేయుల వారు సూక్ష్మ రూపంలో మేడి చెట్టు మొదట్లో ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ చెట్టు నుండి ప్రాణశక్తి వెలువడుతుంది. ఈ చెట్టు అపమృత్యు దోషాలను పోగొడుతుంది.
ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా మేడి చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళండి. ఈ మేడి చెట్టునే మన పెద్దలు బొడ్డ చెట్టు అని కూడా అంటారు. కనుక పెద్దవారిని బొడ్డ చెట్టు ఎక్కడైనా ఉందా అని అడగండి. అలా మేడి చెట్టు ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఈ చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి. తర్వాత ఈ మేడి చెట్టును 11 సార్లు ముట్టుకుని నమస్కారం చేసుకోండి. ఈ చెట్టుకు నీళ్ళేమీ పోయవలసిన అవసరం లేదు. ఇలా ఈరోజు మేడి చెట్టును 11 సార్లు తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని, అంటే ఒక 2 నిమిషాల పాటు కూర్చొని ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి. మాకు మేడి చెట్టు ఎక్కడా కనిపించలేదు అనుకునేవారు ఈరోజు అరటి చెట్టును తాకినా చాలు, చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అరటి చెట్టు దగ్గర కూడా సేమ్ ఇలానే చేయాలి. ముందు అరటి చెట్టు మొదట్లో కొంచెం పసుపును చల్లి తర్వాత అరటి చెట్టును 11 సార్లు టచ్ చేసి అరటి చెట్టుకు నమస్కారం చేసుకుని 2 నిమిషాల పాటు ఆ అరటి చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి తిరిగి వచ్చేయండి. ఇలా ఈరోజు మేడి చెట్టును కానీ అరటి చెట్టును కానీ తాకితే 1 గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. కష్టాలు తీరే మార్గాలు తెలుస్తాయి, జ్ఞానం పెరుగుతుంది, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, కోట్లాను కోట్లు వస్తాయి, మహారాజయోగం పడుతుంది. మేడి చెట్టు మరియు అరటి చెట్టు గురు స్వరూపాలు కనుక ఈరోజు ఈ 2 చెట్లలో ఏ చెట్టును తాకినా మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీతో మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందగలుగుతారు, సంపదలు పెరుగుతాయి. చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడతాడు. ఆ మేడి చెట్టును మనము పూజా భావంతో చూస్తాము. మేడి దత్తునికి ప్రియమైన చెట్టు. దీని ఆకులు, కాండము, పండ్లు, దాని నుంచి వచ్చే గాలి అన్నీ ఔషధప్రాయమే. ఏ జీవులకేది కావాలో ఈ ఔదంబర వృక్షం అందించినట్లు ఎవరికేది అవసరమో దాన్ని అనుగ్రహించాడు దత్తాత్రేయుడు. అట్టి చెట్టు క్రింద కూర్చొని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే ఈ కలియుగంలో నామస్మరణ మాత్రానే తరించగల అవకాశము మానవ జాతికి ఉన్నది. కనుక ఈరోజు మేడి చెట్టును తాకినా, మేడి చెట్టుకు నమస్కారం చేసుకున్నా దరిద్రం పోయి జ్ఞానం అనే సంపద పెరుగుతుంది. అలాగే అరటి చెట్టు కూడా చాలా మంచి చెట్టు. అరటి చెట్టులోని ప్రతి భాగము ఏదో ఒక విధంగా మానవుడికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడుతూ ఉంటారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో కదిలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు. అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరి ఒకటి లేదు. కాబట్టి కోరల పౌర్ణమి రోజు ఈ 2 చెట్లలో ఏదో ఒక చెట్టును మీరు కూడా తాకి శుభ ఫలితాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ కోరల పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు క్యారెట్ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా దొండకాయను మరియు క్యారెట్ను తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కొంతమంది క్యారెట్ను పప్పుచారులో, సాంబార్లో వేసుకుని తింటారు. ఇంకొంతమంది పచ్చి క్యారెట్నే తినేస్తారు. కానీ ఈ ఒక్కరోజు ఏ రూపంలోనూ కూడా క్యారెట్ను మరియు దొండకాయను తినవద్దు. కాదని ఈరోజు దొండకాయను లేదా క్యారెట్ను తింటే తెలివితేటలు తగ్గిపోతాయి, బుద్ధి మందగిస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, అప్పుల పాలైపోతారు, చేతిలో పైసా కూడా మిగలదు, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దొండకాయను, క్యారెట్ను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలు తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఈరోజు అస్సలు తినకూడదు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది. మామూలుగా అయితే ఆదివారం అనేది సెలవు రోజు కనుక ఆదివారం రాగానే అందరూ బజారులో చికెన్ షాప్లకు లేదా మటన్ షాప్లకు లేదా చేపల మార్కెట్కు వెళ్ళి మాంసమో, చేపలో, రొయ్యలో ఇలా ఏదో ఒకటి తెచ్చుకొని నాన్ వెజ్ వండుకొని తినేస్తారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేస్తే పర్లేదు. మామూలు ఆదివారాల్లో నాన్ వెజ్ తిన్నా తప్పేమీ కాదు. కానీ ఆదివారం పౌర్ణమితో కలిసి వచ్చింది కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసాలు, చేపలు, రొయ్యలు, పీతలు ఇవేమీ తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, చికెన్ పకోడీ, పిజ్జాలు, బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. త్రిమూర్తుల ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు అని శాస్త్రాల్లో ఉంది.
అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఆయుర్వేదం చెప్తుంది కనుక ఈరోజు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ తినవద్దు. దొండకాయ, క్యారెట్ నాన్ వెజ్ ఈ మూడింటిని ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూరల రూపంలోనే కాదు, ఈరోజు ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలు తినవద్దు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా ఈ కూరల పౌర్ణమి రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ పౌర్ణమి రోజు అన్నపూర్ణ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవన ఆధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నము వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుడిని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. అప్పుడు శుద్ధ సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరుకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి. కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివ గణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు అయిన శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలిచింది. ఈరోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిది. నదీ స్నానం చేయటం కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసుకొని 3 సార్లు గంగా 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 అని అనుకుంటే సరిపోతుంది. ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వును కానీ లేదా 5 తులసి ఆకులను కానీ లేదా పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు కుదిరితే ఒక ఎర్ర రంగు పువ్వును అంటే గులాబీ పువ్వు రేకులను కానీ మందార పువ్వు రేకులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఎర్రటి పూలు దొరక్కపోతే 5 తులసి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి. అవి కూడా దొరక్కపోతే 1/2 స్పూన్ అంతా పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వును కానీ 5 తులసి ఆకులను కానీ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. 1 గంటలో కష్టాలు, దరిద్రాలు, దోషాలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న అన్ని నెగిటివ్ శక్తులు బయటకు పోతాయి. మీ దేహానికి తెలియని అద్భుత శక్తి వస్తుంది. నూతన ఉత్తేజం వస్తుంది. ఇలా స్నానం చేయటం ద్వారా 7 జన్మల పాపాలు పటాపంచలవుతాయి. సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.